అప్పుడే పాస్టర్ గారు కూడా మా ఈ పిచ్చుకల పాలన వచ్చి మా ఇంటి దగ్గరికి అప్పుడే వచ్చారు. మేము కూడా కర్ణాటక నుంచి కూడా అప్పుడే వచ్చామన్నమాట. అప్పుడు నాకు సరిగ్గా మైండ్ సరిగ్గా ఉండేది కాదు, ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నా స్థితి నాకే బాగలేదు. కానీ దేవుడు అప్పుడు సేవకులు మా ఇంట్లో కుటుంబం ప్రార్థన జరుగుతున్నప్పుడు సేవకుల గురించి దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే, అర్థం చేసింది ఏంటంటే, దేవుడు పాట పాడుతూ ఉన్నాడనమాట. బ్రహ్మగొడితో పాస్టర్ గారు తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును అనే పాట పాడుతూ దేవుడిని స్థుతిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏంటంటే నాకు అర్థం చేశాను ఏంటంటే, నేను సేవకుడిని ఈ గ్రామానికి తీసుకొచ్చాను, నేను పిలుచుకున్నాను దైవం అనే సేవకుల గురించి నాకు తెలియజేసి, ఆ పాట ద్వారా దేవుడు చేతుల్లో నుంచి బ్లడ్ ఎలా వస్తుందో నాకు సేవకుల దగ్గర నుంచి కూడా అది చేతుల్లో కూడా బ్లడ్ అలాగే కనిపిస్తూ ఉంది. ఏంటి నాకు అప్పుడు తెలియలా, అప్పుడు దేవుని గురించి పెద్దగా తెలియలేదు, నాకు అంతగా తెలియదు. నా మనసు దేవుడిలోకి లేనప్పుడు దేవుడు నాకు అలాగ అర్థం చేశాడు. నేను ఏంటి ఇలా బ్లడ్ ఇలా దేవుడికి అలా ఉంది, సేవకులు కూడా ఇలాగా ఉంది అని అనుకున్నా. తర్వాత నిదానంగా దేవుని సేవకుల ద్వారా దేవుని నమ్ముకోవటానికి దేవుని క్రీస్తుని పరిచయం చేశారు మొట్టమొదట. అందుకు నేను ఎంతగానో దేవుని ఆత్మీయ తండ్రి గారికి నేను స్థుతిస్తూ ఉన్నాను, నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు కూడా ఎంతో బలపరిచి నన్ను ధైర్యపరిచి, మేమిద్దరం చాలా ఫస్ట్ నుంచి కూడా బాగా స్నేహంగా ఎక్కడికి వెళ్ళాలన్నా పాస్టర్ గారు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం అప్పుడు అనమాట. కుటుంబ ప్రార్థనలకు కానీ ఎక్కడ ఏ ప్రదేశానికి పాస్టర్ గారు తీసుకొని వెళ్ళలేదు. పాస్టర్ గారు కూడా ఎంత ఆత్మీయంగా నన్ను బలపరిచారు. ఏదైనా మాట్లాడుకోవడానికి ఏదైనా పాస్టర్ గారు చెప్తే నన్ను ఎంతో ధైర్యపరిచేది, బలపరిచేది అనమాట. సేవకులు కూడా నేను సేవకుల నుంచి నేర్చుకున్నాను ఏంటంటే ఒక ధైర్యం నేర్చుకున్నాను. పాస్టర్ గారు ఈ గ్రామానికి వచ్చారు, సేవకులు వచ్చారు. ఆ సేవకులు ఫస్ట్ ఏమీ రాలేదు, కానీ ఇంత ధైర్యంగా ఇంతమంది ఉన్న అన్నిచుల మధ్య ఇంత ధైర్యంగా ఎలా సేవ చేయగలుగుతున్నారని నేను చాలాసార్లు ఆలోచన చేశాను. కానీ దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని దయ ఉన్నప్పుడు ఎంతమంది అన్నిచులు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా దేవుని కాపుదల ఉంటే చాలు, మనుషులు దీని అవసరం లేదనిపించింది. నేను అలాగే దేవుని సేవకు నుంచి నేర్చుకునేదంటే, దేవుని సేవ గురించి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక ధైర్యాన్ని నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ నేను భయపడకూడదు, దేవుని సేవకులు అంత ధైర్యంగా సేవ చేస్తున్నారు, వ్యక్తిగతంగా కానీ కుటుంబ విషయంలో కానీ దేవుడు ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు నేను ఎందుకు అలా ఉండకూడదు ఒక ధైర్యాన్ని నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఆత్మీయ తండ్రి గురించి పాస్టర్ గారు ఎంతో ధైర్యపరిచి బలపరిచారు. పిల్లలు పాత విషయంలో కూడా ఎంతో సహాయం చేశారు అనమాట. సేవకులు కానీ ఇక్కడ అదంతా మాకు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఈ మందిరాన్ని ఇంటిని కూడా మాకు చూపించారు అనమాట. చెప్పారు అది వచ్చినప్పుడు ఇదంతా వాళ్ళది కానీ మాది కాదు, కానీ అంత సేవకులు ఏంటంటే ఇది మా వీళ్ళదేనన్నట్టుగా ఎంతో దాని విషయం ఎంతో మేలు చేశారు. కనీసం తాళం చేతులు కూడా ఇచ్చారు అనమాట. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాత విషయం ఎంతో ప్రార్థన చేశారు. వాళ్ళ రోజున ఆ దేశానికి వెళ్ళటానికి సేవకులే కారణం, మా మంచితనం గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే ఈ గ్రామంలో దేవుని సేవకుల ద్వారా పాఠాలు వెళ్ళడానికి సహాయం చేశాడు. మాదంటే ఏం లేదు. మొట్టమొదటిగా దేవుని సేవకుడికి పాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు.